హాయ్ హలో నమస్తే, దిస్ ఈ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆవిడే మహతి. ఎలా ఉంది మీ లైఫ్ జర్నీ? కానీ నా లైఫ్ జర్నీ చాలా కూల్, హ్యాపీగా ఉంటా. ఎప్పుడు నేను దిల్తో పనిచేస్తా, దిల్గా ఉంటా. సీరియల్స్ ఒక పక్క, సినిమాలు ఒక పక్క. ఎందుకు సినిమాలో అంత రాణించలేకపోయారు? అంటే ఫస్ట్ 2007లో చందమామ జరిగినప్పుడు నాకు మళ్ళీ వెంటనే మూవీస్ వచ్చాయి. అట్లా మూవీస్ చాలా మిస్ అయిపోయినాయి. ఇంకా సీరియల్లోనే కంటిన్యూ వర్క్స్ రావడం, కంటిన్యూ డేట్స్ బిజీ ఉండడం వల్ల దీంట్లోకి. అంటే మీ హాబీస్ ఏంటి? ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడడము, ఇల్లు సర్దుకోవడము. మా ఆడియన్స్ కోసం మా వ్యూవర్స్ కోసం ఒక మంచి సాంగ్ ట్రై చేస్తా. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే, దారినిచ్చి జరుగులే నీటి అలలివే, కథ చెప్పుతా కన్నా వినుకోరా నువ్వే, బజ్జో లాలిజో లాలిజో సరదాగా. చాలా బాగా పాడారు మహతి గారు, నిజంగా. మన ఇంటర్వ్యూలో కూడా మీరు పదే అంటే ఏది చెప్పినా మీరు మనీకి వెళ్ళిపోతారు, డబ్బులు ఉంటేనే అంటున్నారు. అంటే మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, మనిషికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మనిషి రెండు ఒకటేనబ్బా. మనిషికి వాల్యూ ఇవ్వాలి, మనీకి వాల్యూ ఇవ్వాలి. మనిషి ఉన్నా మనీ లేకపోతే వేస్ట్, మనీ ఉన్నా మనిషి లేకపోతే వేస్ట్. మనిషి అంత ఒకటే. చాలా క్లారిటీగా ఉన్నారు మహతి గారు. చాలా క్లారిటీ ఉన్నాం. మనీని మనం సేవ్ చేస్తే మనల్ని మనీ సేవ్ చేస్తాం. కానీ మీకు బాగా హ్యాపీనెస్ అంటే సినిమాలు బాగా హ్యాపీనెస్ అందించాయి, సీరియల్స్ కానీ అదంతా సాటిస్ఫై అవ్వలేదు అబ్బా నాకు. కానీ ఎందుకు మహతి గారు మీ దాకా ఈ సినిమాలు ఎందుకు రాలేదనుకున్నారు? ఇక్కడ ఏమనుకుంటే అదే అవుతుంది లైఫ్లో. నువ్వు ఎలా చెడుగా ఆలోచిస్తే చెడు అవుతుంది, మంచి ఆలోచిస్తే మంచి వస్తుంది. కష్టపడితే లైఫ్ సూపర్ ఉంటుంది. బాగా చదువుకోండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, లైఫ్ సూపర్ ఉంటుంది. నేను అదే చెప్తాను అందరికి. ఊరికి ఏదో మీద పని చేస్తే మీద అవుతుంది.